వెన్నుపోటుకు చంద్రబాబు వెన్నుపోటుకు చంద్రబాబు వెన్నుపోటుకు చంద్రబాబు వెన్నుపోటుకు చంద్రబాబు వెన్నుపోటుకు రామచంద్ర గారి నాయకత్వం రామచంద్ర గారి నాయకత్వం 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 జై జగన్ మెట్రో సరిగ్గా ఆయన ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి ప్రజలకి హామీలు ఇచ్చి 100% ఏమైతే హామీ ఇచ్చారో అదే మన ఊరికి వచ్చినప్పుడు జగనన్న ఏమైతే ఇచ్చిన మాట వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో తర్వాత ఏ ఒక్కటి కూడా అమలు చేయలేకపోతే ప్రతి ఒక్క హామీతో ఇదంతా ప్రజలు రానున్న రోజుల్లో మన ప్రభుత్వంలో 2 సహాయ సహకారాలతో ఎలాంటి ఎన్నో విధాలుగా అలాగే మన ముఖ్యమంత్రి సహాయ సహకారాలతో ఎంతో ఆరోగ్యంగా పెట్టడం జరిగింది. ఈ రూలింగ్ ఆరోగ్యంగా రూలింగ్ వచ్చిన తర్వాత అలాగే ఎన్నో విధాలుగా ఎన్నో విధాలుగా ఈ రోజు అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి ప్రజలకి ఈ పరిపాలనలో ఆయన చెప్పినటువంటి వాగ్దానాలను ఎన్ని నెరవేర్చాడు ప్రజలకు అందరికీ తెలుసు. ముఖ్యంగా యువత కానీ మహిళలు కానీ
ఈ రోజుకు ఏ రోజైనా ఎవరైనా తెలుగుదేశం అన్ని చేశారు. ఈ రోజు ప్రజలకందరికీ గుర్తు చేయడానికి ఈ 2 సంవత్సరాలు ఆయన చేసినటువంటి పరిపాలనలో ఆయన చెప్పినటువంటి మాటలు ఎన్ని నెరవేర్చాడు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికి మా పార్టీ వీళ్ళందరూ కూడా అందరికీ జై హింద్. అభిమాన రాజకీయ నాయకుడు జననేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పెద్దలు మా ఆరాధ్య దైవం మా పూజలు పొంగునూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ సభ్యుడు యువ నాయకుడు విజయరెడ్డి గారు రామచంద్ర గారి ఆదేశాల మేరకు ఈ రోజు పొంగునూరు నియోజకవర్గంలో మున్సిపాలిటీ చోడపల్లి కానీ సోమలు కానీ అదేవిధంగా చదువు కానీ పుస్తకాలు కానీ రమ్మజాలు కానీ ఈ విధంగా 6 మండలాల మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున 2 కోట్లకు 2 సంవత్సరాల కార్యక్రమాన్ని ఈ రోజు ఈ నియోజకవర్గంలో రామచంద్ర విజయరెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ప్రతి ఒక్కరూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి అభిమానులు ప్రతి ఒక్కరూ కానీ కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ మాజీ అందరూ పార్టీ అనుబంధ సంస్థలు కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున ఈ రోజు ప్రజలకు ఈ యొక్క మోసపూర్వక ప్రభుత్వం 2 సంవత్సరాల ముందు అనేక బహిరంగ సభలు కానీ మీటింగ్లు కానీ నాయన కొడుకు ఈ ప్రజలకు ఏం చెప్పారు, ఏది మేనిఫెస్టో పెట్టారు, ఏదైతే వాళ్ళు ఇంటింటికి పోయి క్యాలెండర్ ఇచ్చారో, ఏదైతే ఆ రోజు మేనిఫెస్టో పెట్టారో ప్రజలకు అవి చేయకుండా వెన్నుపోటు పొడిచారు. కాబట్టి ప్రజలను అప్రమత్తం చేసి ఈ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాన్ని తెలియపరచాలని ఈ కార్యక్రమాన్ని చేస్తారు. ఈరోజు చూడండి, అన్నం పెట్టే రైతు ఈ రోజు మరి మా దేవాలయం ముగ్గురు బిడ్డల మీద మరి భిక్షం ఎత్తుకొని బతుకుతున్నాడు. అన్నం పెట్టే రైతు పొలానికి తెచ్చే అప్పుని తీర్చుకోలేక ఆ పొలానికి తెచ్చిన ఆ మందులోనే పెరిగినంలో మందు కలుపుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఒక పక్క రైతులైతేనేమి, మహిళలైతేనేమి, విద్యార్థులైతేనేమి, నిరుద్యోగులైతేనేమి, కార్మికులైతేనేమి ప్రతి ఒక్కరికి మోసం చేసింది ఎవరైనా ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క కూటమి ప్రభుత్వం ఈ ముగ్గురు నాయకులైనా కూడా ఒకప్పుడు చూడండి 2019 నుంచి 24 వరకు బాగా చేసిన జగన్మోహన్ రెడ్డి 2 పేజీల మేనిఫెస్టో పెట్టి మహాత్మా గాంధీ కళలు గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చి 2,000 జనాభా ఉన్న సచివాలయం తెచ్చి 50 ఇళ్లకు వాలంటీర్ పెట్టి ప్రభుత్వ పథకాలన్నీ కూడా కార్డు కానీ పెన్షన్ కానీ ఇల్లు కానీ అమ్మఒడి కానీ చేతు కానీ చేతోడు వాహన అత్యాధిక జేవీడీ వసతి ఆపరేషన్ నాణ్యత సున్నా ఒకటి ఇవన్నీ కూడా ఇంటికి చేసిన ఘనత ఈ భారతదేశంలో దక్కుతుందంటే ఏకైక నాయకుడు ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి పరిపాలన ప్రజల దగ్గరికి ఎన్నికలు ఏమన్నారు, మరి 3,000 తీసుకోమన్నారు. నిరుద్యోగులంతా కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిరుద్యోగులతో ఆశించాం. చంద్రబాబు నాయుడు అనుమతులు చంద్రబాబు నాయుడు వచ్చి మా బతుకులు మాట్లాడుతున్నారు. ఈ రోజు దేశీ చూడండి ఎంత మోసపోతూ 250 మందికి అసలు ఆ పరీక్షలో ఎటు రాకపోయినా, మరి డిగ్రీ సర్టిఫికేట్ లేకపోయినా, పరీక్ష రాకపోయినా మరి ఉద్యోగాలు ఇచ్చారంటే 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఈ భారతదేశంలో మోడీ కూడా రాజకీయంలో నాకంటే అనుభవం తక్కువని చెప్పుకునే పెద్ద మనిషి. ఇదే విధంగా నిరుద్యోగాన్ని ఈ విధంగా మోసం చేస్తారా? కాబట్టి ఇవన్నీ కూడా ఎల్లగడుతూ రాబోయే రోజుల్లో భారతదేశ సరిహద్దులో సైనికులు ఈ విధంగా దేశ రక్షణ కోసం ప్రాణాలు సైతం తెగించే విధంగా ఉంటారు. ఈ రాష్ట్రానికి రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నియోజకవర్గం మా యొక్క నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఈ యొక్క రాష్ట్రంలోనే 1,00,000 ఓట్ల మెజార్టీతో మా శాసన సభ్యుని మరి రామచంద్రాన్ని గెలిపించుకుంటూ ఈ పార్లమెంట్ లో కొన్ని లక్షల ఓట్ల మన రాజ్యాంగ రాజ్యం వచ్చే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు ఆంధ్ర రాష్ట్ర పార్టీ కాపాడుకుంటూ ఆయన ఎన్నికలకు జరిగితే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఈరోజు 170 నియోజకవర్గాల్లో అన్ని ముఖ్యమైన పట్టణాల్లోనే పరిపాలన 2 ఏళ్ళు గడిచిపోయింది కాబట్టి
ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తలపెట్టిన మేనిఫెస్టో విషయంలో ఇంతవరకు ముందుకు కాబట్టి వాటికి వ్యతిరేకంగా ఆయన ఎన్టీ రామారావును ఇచ్చిన రాజ్యాంగాలపై వెన్నుపోటు పొడిచిన కేసులు కానీ తెలుగుదేశం వాళ్ళు మనపై వేసే నిరాధారమైన ఆరోపణలు కానీ వాటికి ఎదురే సరైన సమాధానం చెప్తూ రాష్ట్రంలో పార్టీ ప్రతిష్ట చేయడానికి కార్యకర్త కర్తలు పెట్టుకునేసి జగనన్న సైనికులుగా మనం పనిచేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుంటే కష్టాలు నిశ్చయించాలి. చంద్రబాబు నాయుడు విడుదల అవుతుంది. తెలుగుదేశం పాలన ఖచ్చితంగా నాశనమైపోతుంది. ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్న చాలా ఇబ్బంది పడుతున్నారు. మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. హింసలు కూడా రోడ్ల బియ్యం లేక మహిళలకు ఎస్సీ